హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ నెక్ డిజైన్ అనేది పిల్లల కోసం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఫోల్డింగ్ మీద ఉండేలాగా పిల్లల మెజర్మెంట్స్తో లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి. నేను ఆల్రెడీ లైనింగ్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకొని దాంట్లో సగానికి ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే షోల్డర్ దగ్గర నెక్ విడ్త్కి ఇలా చిన్న కటింగ్ అనేది పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నెక్ డిజైన్ డ్రా చేసుకోవడం కోసం క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. దీని వెడల్పు వచ్చేసి మన నెక్ విడ్త్ ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి. అండ్ అలాగే పొడవు కూడా మనకి ఎంత పొడవు కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర క్యాన్వాస్ పేపర్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా నెక్ విడ్త్ ఎంతైతే ఉందో అంతకి మార్కింగ్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని కింద వైపున కూడా అదే నెక్ విడ్త్కి మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ డ్రెస్ వచ్చేసి మనం 7 ఇయర్స్ పాప కోసం డిజైన్ చేస్తున్నాము. సో ఇక్కడ నెక్ పొడవు అనేది 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను ఖర్చులతో కలిపి. అండ్ ఇక్కడ కూడా ఇలా అడ్డంగా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ కింద వైపు నుంచి ఇలాగా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ దగ్గర ఇలా టేప్ని అడ్డంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు బయటకి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. మీకు స్ట్రైట్గా కావాలనుకుంటే నార్మల్ స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇలా కర్వ్ లాగా రావాలి అనుకుంటే ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని కర్వ్ లాగా గీసేసుకోండి. లేదా ఫ్రీ హ్యాండ్తో కూడా షేప్ అనేది ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే మార్కింగ్ నుంచి నెక్ మిడిల్ పాయింట్కి కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం కట్ వర్క్ డ్రా చేసుకోవడం కోసం అదే లైన్ పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇంకొక లైన్ అనేది గీసుకోండి. ఒకవేళ మీకు కట్ వర్క్ షేప్ అనేది పెద్దగా రావాలి అని అనుకున్నప్పుడు ఈ లైన్ని ఇంకొంచెం పైనకి జరిపి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింద లైన్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఇట్లా కొలుచుకోండి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ తక్కువ 4 ఇంచులు అయితే వస్తుంది కదా. దీన్ని మనం ఎన్ని కట్ వర్క్స్ ఇద్దాం అనుకుంటున్నామో అన్నింటికి డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 కట్ వర్క్స్ ఇద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ 4 ఇంచెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఈజీగా డ్రా చేసుకోవడం కోసం ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిలో మధ్యలోకి వచ్చేలాగా పైన లైన్ మీద ఇలా మార్కింగ్ చేసుకోండి. సో ప్రతి 2 లైన్స్కి కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని అంటే ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. షార్ప్గా డ్రా చేసుకోవద్దు, ఇట్లా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపుకి ఇలా తిప్పుకోండి. తిప్పుకుంటే మనకి ఇక్కడ మొత్తం మనం అటువైపు ఏదైతే గీసుకున్నామో ఆ అచ్చు అనేది మనకి కనిపిస్తుంది. సో అది ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి కొంచెం ఎక్స్ట్రాగా అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చుట్టూరా కూడా ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్కి ఒక చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఒకటి కొత్తగా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసే వాళ్ళ కోసం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మార్కింగ్ మొత్తం కూడా ఎటువైపు అయితే షైనింగ్ లేదో అటువైపు మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షైనింగ్ ఉన్న వైపున లైనింగ్ పైన పెట్టేసుకోండి. అండ్ అలాగే పైన మిడిల్ పాయింట్ ఈ కింద ఫోల్డింగ్ ఉంది కదా, సో ఆ ఫోల్డింగ్స్ మ్యాచ్ అయ్యేలాగా అండ్ అలాగే మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ విడ్త్కి, అవి కూడా కరెక్ట్గా అంటే కరెక్ట్ పొజిషన్లో ఉండేలాగా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకున్నామంటే ఆ క్యాన్వాస్ పేపర్ మొత్తం కూడా లైనింగ్కి అతుక్కుపోతుంది. అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం గీసుకున్న లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోకూడదు, ఎందుకంటే అది కటింగ్ లైన్ అనమాట. ఆ మార్కింగ్ పైన మనం కటింగ్ చేసుకుంటాము. కొత్త వాళ్ళైతే ఇలా పావించుతోని డ్రా చేసుకోండి. లేదు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఆ లైన్ పక్కన పావించు ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ కట్ వర్క్ దగ్గర మాత్రం మనం ఎలాగైతే కట్ వర్క్ డ్రా చేసుకున్నామో అదే లైన్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేస్తాను చూడండి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున అంటే మంచి వైపున లైనింగ్ పీస్ని పెట్టేసుకోండి. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ మనకు కనిపించేలాగా పెట్టేసుకున్నామంటే రివర్స్ తీసుకున్నప్పుడు ఆ క్యాన్వాస్ అనేది మనకి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ముందు గీసుకున్న లైన్ ఉంది కదా, దాని పక్కనే అంటే పావించు
అంటే ఈ పాదం ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ కార్నర్‌కి వచ్చేసరికి ఇలా పెన్నుతోని గీసుకొని అక్కడి వరకే కరెక్ట్‌గా సూదిని కిందకి దింపేసి మనకి మొత్తంగా బాడీ పార్ట్ మొత్తాన్ని ఇలా తిప్పుకొని ఆ కట్ వర్క్ పైననే ఆ లైన్ ఎలాగైతే ఉందో అలాగే కర్వీ షేప్‌లో డ్రా చేసుకోండి. అండ్ కార్నర్ దగ్గర కరెక్ట్‌గా మళ్ళీ సూది దింపి మళ్ళీ ఇటువైపుకి తిప్పుకొని అదే కర్వ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెంగా పాదాన్ని లేపుకుంటూ చిన్న చిన్నగా స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకి కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అండ్ అలాగే కట్ వర్క్ లేసినట్టుగా రాకుండా నీట్ ఫినిషింగ్‌తోనొస్తది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే స్టిచ్ లెంత్ అనేది నార్మల్‌గా కాకుండా కొంచెం తక్కువ పెట్టుకోండి. దానివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అండ్ నీట్‌గా వస్తుంది. ఇలాగే మొత్తం గూడా కుట్టేసుకోండి. కార్నర్స్ దగ్గర ఇలా పెన్‌తోని ఒక పావించుతోని ఇలా కిందకి డ్రా చేసుకున్నట్టయితే మనకి ఎక్కడ తిప్పాలి అనేది తెలుస్తది. సో, ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పక్కకు జరిపేసుకొని క్యాన్వాస్ పేపర్ చుట్టూ కూడా లైనింగ్‌కి అటాచ్ చేసేసుకోండి. దీన్ని మీరు ముందే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోకముందే స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడొచ్చేసి మనం కటింగ్ చేసుకున్న లైన్ మీద సైడ్స్‌కి కటింగ్ చేసుకోవాలి. అండ్ కట్ వర్క్ దగ్గర మాత్రం ఇలా పావించి ఉంచుకొని అంటే ఖర్చు కోసం ఉంచుకొని ఇలాగ నేను చూపించినట్టుగా ఆ కర్వ్స్ ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా థ్రెడ్‌కి దగ్గరగా కటింగ్స్ చేసుకోండి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ కట్ వర్క్ షేప్ ఎలాగైతే ఉందో వాటి మీద కూడా చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని ఇలా లోపల వైపుకి తిప్పుకునేటప్పుడు ఆ కట్ వర్క్ దగ్గర ఇలా ఫింగర్‌తో బయటికి అనేసుకోండి. అండ్ అలాగే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! వీటిని ఇలా పట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ముందుకి వెనక్కి తిప్పుకుంటే మనకి కార్నర్స్ అనేవి నీట్‌గా తిరుగుతాయి. ఇప్పుడు వీటిని మనం ఐరన్ చేసుకోవచ్చు. లేదు అంటే టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాను. టాప్ స్టిచ్ వేసేటప్పుడు చివరికి కుట్టు పడేలాగా అండ్ కొంచెం నీట్ ఫినిషింగ్‌తోని వేసుకోవడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళైతే. కట్ వర్క్ షేప్ దగ్గర మనం మంచిగా అంటే మనం కుట్టినట్టుగా షేప్ అనేది మంచిగా కనబడాలి అంటే చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని లోపల నుండి కొంచెం ఆ షేప్ బయటకొచ్చేలాగా నీట్‌గా అనుకొని దానిపైన టాప్ స్టిచ్ వేసేసుకోండి. అంతే మనకి ఇలాగా నెక్ షేప్ అనేది రెడీ అయిపోతది. సో, ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూరా అటాచ్ చేసుకున్నట్టయితే మన ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి లోపల గూడా మనకి చాలా నీట్‌గా ఉంటది. ఇట్లా స్టిచ్ చేసుకున్నట్టయితే. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది గదా! దాన్ని గూడా కటింగ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. సో, ఎవరికైనా యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకేమైనా చెప్పాలి అనుకున్నా కింద కామెంట్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.